హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు 4 kg 3 టైర్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో 4 kg 3 టైర్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. బట్ ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు, ఒక ఈజీ ట్రిక్ చెప్తానని. నేను చెప్పే ఆ టిప్ వలన మీరు ఈజీగా స్టెప్ కేక్ని చేయగలుగుతారు. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కింద లేయర్ 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ టిన్లో 2 kg బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా మిడిల్ లేయర్ అనేది 8 ఇంచెస్ అండ్ పై లేయర్ 6 ఇంచెస్. ఆ రెండు టిన్లో కలిపి 2 kg బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలా 2 kg బ్యాటర్ని 8 ఇంచెస్లోని 6 ఇంచెస్లోని వేసుకున్నప్పుడు మనకి లేయర్స్ అనేది కొంచెం థిక్గా వస్తాయండి. అదేవిధంగా 6 ఇంచ్ టిన్లో మనం కేక్ బేక్ చేసినప్పుడు 4 లేయర్స్ వచ్చేటట్టుగా మనం బ్యాటర్ని ఎక్కువ వేసుకోవాలి. అంటే మనం 10 ఇంచ్లో బేక్ చేసినప్పుడు లేయర్స్ అనేవి 3 వస్తాయి. 8 ఇంచెస్లో బేక్ చేసినప్పుడు కూడా మనకి లేయర్స్ 3 వస్తాయి. బట్ 6 ఇంచ్లో కేక్ బేక్ చేసినప్పుడు మనకి లేయర్స్ 4 వచ్చేటట్టుగా మనం బ్యాటర్ని వేసుకోవాలి. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ కేక్ని నేను ఎంతకు సేల్ చేశానో కూడా ఈ వీడియోలో చెప్తానండి. ఇక్కడ నేను కేక్ కుల్ఫీ ఫ్లేవర్ చేశానండి. అంటే నాకు 4 kg కుల్ఫీ ఫ్లేవర్ అనేది ఆర్డర్ ఇచ్చారు. ఆల్రెడీ మన ఛానల్లో హోమ్ మేడ్ కుల్ఫీ మిక్స్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానండి. కేక్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత కుల్ఫీ ఫ్లేవర్తో లోపల ఐసింగ్ చేసుకొని బయట క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కంపల్సరిగా 2 టైర్ కేక్ కానీ 3 టైర్ కేక్ కానీ మనం క్రమ్ కోట్ చేసుకొని మినిమం 3 hours అన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే కేక్ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను మిడిల్ లేయర్ ఐసింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే మిడిల్ లేయర్ కంప్లీట్గా వైట్ కలర్ అండి. వేరే ఏ కలర్ కాంబినేషన్ కూడా నేను వేయట్లేదు. కంప్లీట్గా వైట్ వచ్చేటట్టుగా నేను ఐసింగ్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్లో ఏ కలర్ కూడా నేను మిక్స్ చేయలేదు. ఇలా మిడిల్లో లేయర్ని నేను ఫస్ట్ ఐసింగ్ చేసుకుంటున్నానండి. 8 ఇంచ్ టిన్లో బేక్ చేసుకున్నాను కదా, ఆ లేయర్ని ఐసింగ్ చేస్తున్నాను. ఐసింగ్ చేసినప్పుడు ప్లాస్టిక్ స్క్రాపర్ ఉంటే ఐసింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. కేక్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వీడియోలో చూస్తే తెలుస్తుందండి నేను ఎంత నీట్గా ఫినిషింగ్ చేస్తున్నానో. ఇలా కంప్లీట్గా ఐసింగ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పై లేయర్ తీసుకుంటున్నానండి. మిడిల్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పై లేయర్ చూడండి, 4 లేయర్స్ వచ్చాయి. నేను దీన్ని 6 ఇంచ్ టిన్లో బేక్ చేసుకున్నాను. 4 లేయర్స్ వచ్చాయి. ఈ కేక్ని నేను హాఫ్ వైట్ హాఫ్ పింక్తో ఐసింగ్ చేసుకుంటున్నానండి. ఈ కింద పార్ట్ మొత్తం వైట్, అదేవిధంగా సగం నుంచి కేక్ సగం నుంచి కూడా నేను పింక్ కలర్తో ఐసింగ్ చేస్తున్నాను. మీలో చాలామంది నన్ను అడుగుతున్నారండి, మీరు కేక్స్ ఎక్కడ నేర్చుకున్నారు, మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేను తప్పకుండా ఒక వీడియో చేస్తానండి, బట్ కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా నేను ఎన్ని ఇయర్స్ నుంచి కూడా బేకింగ్ చేస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలో చెప్తానండి. కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒక విషయం చెప్తానండి. మనం నేర్చుకున్న వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తాం, కానీ వెంటనే ఆర్డర్స్ రావాలంటే మాత్రం చాలా కష్టం. దానికి చాలా ఓపిక ఉండాలండి. మనం చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తే మనకి తప్పకుండా ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ మనకి కేక్ ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలంటే మనం బాగా చేస్తున్నామని వాళ్ళని నమ్మాలి. అప్పుడు మాత్రమే మనకి కేక్ అనేది ఆర్డర్ ఇస్తారు. మన కేక్స్ గురించి మనం పబ్లిసిటీ ఇచ్చుకునే కన్నా మనం కేక్స్ బాగా చేస్తున్నామని వేరే వాళ్ళే మన గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్తే మనకు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయండి. మన గురించి మనం చెప్పుకున్నప్పుడు అస్సలు ఆర్డర్స్ రావు. మన గురించి వేరే వాళ్ళు చెప్పినప్పుడే ఆర్డర్స్ వస్తాయి. ఇక్కడ వేరే వాళ్ళు అంటే మన దగ్గర కేక్ ఆర్డర్ చేసుకొని తిన్నవాళ్ళండి. ఇవన్నీ కూడా మీకు నేను ఒక వీడియోలో చెప్తాను. అదేవిధంగా నన్ను ఎగ్లెస్ కేక్ చూపించండి అని అడుగుతున్నారండి. చెప్తానండి, తప్పకుండా ఎగ్లెస్ కేక్ కూడా చెప్తాను. బట్ నేను ఎగ్లెస్ కేక్ అనేది ఫస్ట్లో స్క్రాచ్తో ప్రిపేర్ చేసేదాన్ని. బట్ నేను ఇప్పుడైతే స్క్రాచ్తో ప్రిపేర్ చేయలేదండి. నేను ప్రీమిక్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే ప్రీమిక్స్ వచ్చేసరికి చాక్లెట్ కానీ వెనిలా కానీ ఏ ఫ్లేవర్ అయినా సరే పిల్స్బరీ యూజ్ చేస్తాను. అదేవిధంగా ప్రిస్టైన్ కూడా. నాకైతే రెండు కూడా బాగా నచ్చుతాయండి. సో ఈ కేక్ని కూడా ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకసారి మీరు కేక్ని చూస్తే తెలుస్తుందండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. నెక్స్ట్ కింద లేయర్ అండి. 10 ఇంచెస్లో బేక్ చేసుకున్నాం కదా 2 kg స్పాంజ్ని. ఇప్పుడు దాన్ని ఐసింగ్ చేసుకోవాలి. సేమ్ పై లేయర్ ఎలా ఐసింగ్ చేసుకున్నామో ఇది కూడా అంతేనండి. హాఫ్ వైట్ అండ్ హాఫ్ పింక్. కింద పార్ట్ వచ్చేసి వైట్ కలర్ అండ్ పై పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్. ఇలా ఐసింగ్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు పైన మొత్తం పింక్ వేయకుండా హాఫ్ మిడిల్లో వైట్ వేసారు ఏంటి అనుకోవచ్చండి. పింక్ కలర్ కలిపిన విప్పింగ్ క్రీమ్ అయిపోయిందండి. సో నేను వైట్ కలర్ క్రీమ్తోనే ఇలా ఐసింగ్ చేస్తున్నాను.
అలా పైన వైట్ కనిపించిన ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే మనం వేరే కేక్ని తీసుకొచ్చి ఈ వైట్ కలర్ క్రీమ్ పైన మనం ప్లేస్ చేస్తాం కాబట్టి మనకి వైట్ ఏమీ కనిపించదు. ఇప్పుడు మీరు చూస్తున్నది గోల్డెన్ ఫాయిల్ ఫ్లేక్స్ అండి. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా కూడా దొరుకుతుందండి. ఏ ఆన్లైన్ స్టోర్స్లో అయినా మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎడిబుల్ అండి, మీరు ఎడిబుల్ తీసుకుంటే దీన్ని చిన్న చిన్న ఫ్లేక్స్ కింద చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని నేను అలా ప్లేస్ చేసుకుంటానండి. వైట్ అండ్ పింక్ రెండు కలిసిన ప్లేస్లో అలా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని కేక్ చుట్టూ కూడా ప్లేస్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా కేక్ చుట్టూ గోల్డెన్ ఫ్లేక్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ ఫ్లేక్స్ పెట్టిన తర్వాత కేక్ లుక్ అనేది మారిపోతుందండి. సేమ్ ఇదే విధంగా కేక్ కింద లేయర్ని కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ ఫాయిల్ ఫ్లేక్స్తో కేక్ని డెకరేట్ చేయడం వల్ల కేక్కి ఒక మంచి ఎలిగెంట్ లుక్ వస్తుందండి. ఇలా కేక్ చుట్టూ గోల్డెన్ ఫాయిల్ ఫ్లేక్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత మనం కేక్స్ని ఒకదానిపైన ఒకటి స్టాక్ చేసుకోవాలి. నేనైతే కేక్ని డెలివరీ ఇవ్వడానికి 1 or 2 hours బిఫోర్ మాత్రమే నేను స్టాక్ చేసుకుంటాను కేక్ని. ఇప్పుడు మనం మధ్యలో లేయర్ కేక్ని 8 టిన్లో బేక్ చేసుకున్నామండి. 8 inch టిన్లో బేక్ చేసుకున్నాం కదా, సేమ్ అదే 8 inch టిన్ని వీడియోలో నేను చూపించిన విధంగా కేక్ పైన ప్లేస్ చేయాలి. అక్కడ ఒక మార్క్ అనేది పడుతుంది. ఇప్పుడు డవెల్స్ని గుచ్చుకోవడానికి మనం మెజర్ చేసుకోవాలి. ఏదైనా అలా సన్న టూత్పిక్తో మనం మెజర్ చేసుకొని డవెల్స్ని కట్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న మార్క్కి 1.5 inch లోపల అనేది డవల్స్ పెట్టుకోవాలి. మనం కేక్ టిన్ని బోర్లించి పెట్టాం కదండి, బోర్లించి పెట్టినప్పుడు ఒక మార్క్ పడుతుంది. ఆ మార్క్కి 1.5 inch లోపల అనేది మనం ఈ వుడెన్ డవల్స్ని ప్లేస్ చేసుకోవాలి. నేనైతే వుడెన్ డవల్స్ని కానీ ప్లాస్టిక్ డవల్స్ని కానీ మాత్రమే యూజ్ చేస్తానండి, అంతేకాని స్ట్రాస్ అయితే నేను యూజ్ చేయను. ఇప్పుడు ఆ డవల్స్ కనిపించకుండా క్రీమ్తో కవర్ చేయాలి. మనం అలా కవర్ చేసినా కవర్ చేయకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే పైన ఇంకో లేయర్ వస్తుంది కాబట్టి. కేక్ని ఒక్కసారిగా లిఫ్ట్ చేయకూడదండి. ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా స్పాచులాతో ఎడ్జెస్ చుట్టూ కూడా ఇలా స్క్రాప్ చేసుకోవాలి. అప్పుడు ఒక్కసారి పైకి లిఫ్ట్ చేయాలి. సపోర్టింగ్ కోసం ఒక వుడెన్ డవల్ని మిడిల్లో స్టిక్ చేసుకోవాలి. కొన్నిసార్లు స్పాచులా అండ్ వుడెన్ డవల్తో కేక్ని లిఫ్ట్ చేయలేమండి. అలాంటప్పుడు మనం ఇంట్లో వాడుకునే అట్లకాడ ఉంటుంది కదండి, ఆ అట్లకాడ సన్నగా చిన్నగా ఉండాలి. ఆ అట్లకాడని మనం కేక్ది ఇప్పుడు స్పాచులా తీసేయాలి. స్పాచులా తీసి స్పాచులా ప్లేస్లో ఈ అట్లకాడని పెట్టాలి. ఇప్పుడు కేక్ని ఈజీగా పైకి లిఫ్ట్ చేయగలమండి. అలా కేక్ని నెమ్మదిగా లిఫ్ట్ చేసి మనం ముందుగా 8 inch టిన్తో మార్క్ పెట్టుకున్నాం కదండి, ఆ మార్క్ పైన పెట్టేసుకోవడమే. ఇంకా మనం ఫ్రంట్ బ్యాక్ ఎడ్జెస్ అవి సరిపోయా లేవా అని మనం ఏం చూడవసరం లేదండి, కరెక్ట్గా ఆ మార్క్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అట్లకాడిని ఒక్కసారిగా లాగేయకూడదండి, స్లోగా నెమ్మదిగా తీయాలి. అలా అట్లకాడిని స్లోగా రిమూవ్ చేసినప్పుడు బయటికి చిన్న కేక్ పీస్లా ఏమన్నా వచ్చినా ప్రాబ్లం ఏముండదండి, అది జస్ట్ ఎలా రిమూవ్ చేస్తే సరిపోతుంది. అట్లకాడిని ఎప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఫ్లాట్గా ఉండేటట్టుగానే చూసుకోండి, అంతేకాని ఉబ్బెత్తుగా లేదా యాంగులర్గా ఉన్న అట్లకాడిని అయితే తీసుకోవద్దు. నాకు ఎప్పుడైనా స్టెప్ కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు 4 kgs కానీ 5 kgs అలా కొంచెం పెద్ద కేక్స్ ఆర్డర్ వచ్చినప్పుడు కేక్స్ని ఇలా లిఫ్ట్ చేసి ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేయడానికి నేనైతే అట్లకాడినే యూజ్ చేస్తానండి. అదైతే మనం లిఫ్ట్ చేసినప్పుడు కేక్ పడిపోతుందన్న భయం కూడా ఉండదు. ఇప్పుడు మిడిల్లో సపోర్టింగ్ పెట్టిన డవెల్ని తీసేయాలండి. మనం పై లేయర్ని 6 inch టిన్లో బేక్ చేసుకున్నాం కదా, అదే 6 inch టిన్ని ఈ కేక్ పైన పెట్టాలి. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలండి. అలా పెట్టిన తర్వాత జస్ట్ మనం ఇలా అంటే సరిపోతుంది, మీరు గట్టిగా ప్రెస్ చేయకూడదు. మనకు అక్కడ ఒక మార్క్ పడుతుందండి. ఆ హోల్ని కొంచెం విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకున్న తర్వాత మనము కింద లేయర్ నుంచి ఆ మిడిల్ లేయర్ వరకు, పైనుంచి కింద వరకు ఎంత హైట్ ఉందో అంత హైట్ కూడా మనం మెజర్ చేసుకోవాలి ఒక టూత్పిక్తో. కింద లేయర్లో 4 డవల్స్ని పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మిడిల్ లేయర్కి వచ్చేసరికి ఓన్లీ 3 డవల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పైనుంచి కింద వరకు 3 పెట్టుకోవాలండి. ఇందాక నేను చెప్పిన విధంగానే మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్కి 1.5 inch లోపల మాత్రమే ఇవి డవల్స్ పెట్టుకోవాలి. ఈక్వల్ సైజులో పెట్టుకోవాలండి. ఇలా డవల్స్ని కూడా ప్లేస్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్తో లైట్గా అలా కవర్ చేసుకోండి. ఇప్పుడు పై లేయర్ని కేర్ఫుల్గా దీనిపైన ప్లేస్ చేసుకోవాలండి. మీరు ఇందాకట్లాగే అట్లకాడ యూజ్ చేసినా పర్వాలేదు, లేదంటే ఈ లేయర్ చిన్నగా ఉంది కాబట్టి మీరు స్పాచులా యూజ్ చేసినా పర్వాలేదు. మీరు ఏం చేసినా సరే వీడియోలో నేను చూపించిన విధంగా ఫస్ట్ ఎడ్జెస్ అనేది కంపల్సరీగా స్క్రేప్ చేసుకోవాలండి. ఎడ్జెస్ అనేది బోర్డు నుంచి సెపరేట్ చేసిన తర్వాతే అప్పుడు కేక్ని మనం ఈ కేక్ పైన ప్లేస్ చేసుకోవాలి. కంపల్సరీగా సపోర్టింగ్ కోసం మిడిల్లో ఒక డవెల్ని మాత్రం ఇన్సర్ట్ చేయాలండి. స్లోగా వీడియోలో నేను చూపించిన విధంగా స్పాచులాని రిమూవ్ చేయండి.
ఒక్కసారిగా స్పాచులా లాగేయకూడదండి, చాలా స్లోగా రిమూవ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి నేను ఎంత స్లోగా తీస్తున్నానో. ఇప్పుడు కేక్ పైన పెట్టిన డవల్ని తీసేయాలండి. తీసేసి కింద నుంచి పైన వరకు మెజర్ చేసుకొని ఒకటే డవల్ని కింద నుంచి పై వరకు స్టిక్ చేసుకోవాలి. ఈ డవల్ని బయటికి కనిపించకుండా కట్ చేసుకోవాలండి. అంటే బయటకు వచ్చే విధంగా కాకుండా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండే విధంగానే మనం చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని డెకరేట్ చేసుకోవాలండి. కేక్ కింద పార్ట్లో నేను వైట్ డాట్స్ పెట్టుకుంటున్నానండి కేక్ చుట్టూ కూడా. కేక్ పై లేయర్లో కూడా సేమ్ నేను ఇలాగే డాట్స్లా పెట్టుకుంటున్నానండి. బట్ మిడిల్ లేయర్లో అయితే నేను ఏమీ పెట్టుకోవట్లేదు, అలా ఎంటీగా వదిలేసాను. ఇక్కడ నేను ఫాక్స్ బాల్స్తోని అదేవిధంగా పియోనీ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, రెడ్ పియోనీ, ఆ ఫ్లవర్స్తోని డెకరేట్ చేస్తున్నాను కేక్ని. 1M నోజులతో కూడా అక్కడక్కడ ఫ్లవర్స్లా ప్లేస్ చేసుకున్నానండి. పింక్ బాల్స్ కూడా యూజ్ చేశాను. ఇక్కడ నేను పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఫ్లవర్స్ వేయకుండా లైట్ రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్తో నేను ఫ్లవర్స్ వేస్తున్నానండి. నేను అక్కడక్కడ కూడా బటర్ఫ్లైస్ ప్లేస్ చేశాను. డెకరేషన్ అనేది ఇలానే చేయాలని ఏం లేదండి, మీ చాయిస్. బట్ నేనైతే ఇలా డెకరేట్ చేశాను. ఇప్పుడు కేక్ ఫ్రంట్ లుక్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా వచ్చింది. నాకు కొంచెం ఎంటీగా అనిపించిందండి. దానికోసం నేను వైట్ కలర్ పార్ట్లో మిడిల్లో వైట్ కలర్ ఉంది కదండి, వైట్ కలర్ పార్ట్లో గోల్డెన్ డ్రిప్స్ వేస్తున్నాను. కేక్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ చాలా బాగుందండి. స్ప్రింకిల్స్తో అక్కడక్కడ డెకరేట్ చేసుకున్నానండి. గోల్డెన్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింకిల్స్తో. అంటే మిక్స్డ్ సైజెస్, చిన్న పెద్ద మీడియం అన్నీ కూడా మిక్స్డ్ సైజెస్ ఉంటాయి. ఆ మిక్స్డ్ సైజెస్తో నేను డెకరేట్ చేసుకున్నాను. నేమ్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసుకొని నేను లెటర్స్లో ప్లేస్ చేసుకున్నాను. కేక్ డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో చిన్న చేంజ్ అండి, రెడ్ కలర్ పియోనీ ఫ్లేస్లో బాక్స్ బాల్స్ని ప్లేస్ చేశానండి. కేక్ లుక్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా ఈ కేక్ డెకరేషన్ ఎలా ఉందనేది కమెంట్స్లో చెప్పండి. ఈ కేక్ని నేను కుల్ఫీ ఫ్లేవర్ చేశానండి. 4 kgs ప్రైజ్ వచ్చేసి 3750 రూపీస్కి నేను సేల్ చేశాను. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.